ఆ యొక్క శ్రీరామచంద్రుడు లేడి వెనుమెట్టబోయి బాణము వేయగా లక్ష్మణ సీత అనుకుంటూ ఆ లేడి ప్రాణము విడిచాది. ఆ లక్ష్మణ సీత అంటే పిలుపు సీతాదేవి పర్ణశాల లోపల విని ఆ లక్ష్మణుడితో ఏమనుచున్నది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మా అన్నగారికి ఎలాంటి ఆపద రాదు. కనక మృగము కాదు వరదము హితము చెప్పగా ఇనకరొకడుకు వెలుట చూసి పురంగరూపుడై తలిపెడను రాన వీరయుడుగా శరదుండు విపత్తు చెందట్ల నేను గాని దీని నిజమంచు తలవకు మమ్ము తల్లిరో. ఆహా తల్లి, అదేదో మాయమృగము దొరుకుతున్నది. అన్నయ్యకు రామచంద్రుడికి ఎలాంటి ఆపద సంభవించదు. లక్ష్మణ దిగులు ఏలను సీత భ్రమతలేలను మాతా మా అన్నగారికి ఎలాంటి ఆపద సంభవించదు. అదేదో మాయమృగం దొరుకుతున్నది. అయినా తొందరగా వెళ్ళు. మాయలేడితో జనన అందరాములు సీత మాయలేడితో జనన అందరాములు సీత మాయలేడితో జనన అందరాములు సీత మాయలేడితో జనన అందరాములు సీత మాయలేడితో జనన మోసపుత్ర మాయలేడి అందరాములు సీత మోసపుత్ర మాయలేడి అందరాములు సీత మోసపుత్ర మాయలేడి
అదేదో మా అన్నయ్యను మోసగించింది కదా. రాక్షసావళి చేత రాకు గలిగెను అన్నగారికి ఏదో విపత్తు చేసినట్టు అనిపిస్తున్నది. వెళ్ళుము. తండ్రి, నాకు అన్నగారి ఆజ్ఞ లేదు, నేను పోతాను. లక్ష్మణ, నేను ఎన్ని విధంగా చెప్తున్నాను, పరిపరి విధంగా నాకు బదులు చెప్పుతుంది. ఈ మనసులో ఏదో మీ అన్నగారు చనిపోయిన తర్వాత రాజ్యం ఏర్పడినట్టు. తండ్రి రామరామా. లక్ష్మణ, మీ అన్న జాగ్రత్త వెళ్ళుము. తల్లి నా మాట వినము. ఇటు మీరే రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ. పోయేవాడు కానీ మీ గిరి దాటి రాక ఎన్నో ఆపదలు సంభవించింది. ఆ లక్ష్మణ తొందరగా వెళ్ళిన పశులార వనములో నివసించుచుండెడి ఖడ్గముగములార కీటకములార జానకీ దేవినిటి అన్నశాల యందు నే ఒంటిగా నుంచి వెళ్ళుచుంటి
రాముల రక్షణార్థంబుకై రమని చెట్టి బాధరాకుండా కాపాడవలయు మీరు. హే మునీశ్వరులారా, హరులారా, గిరులారా, ఆ జానకిదేవిని కాపాడువారా మీరే. నేను వెళ్తున్నవాడు మా నేజాడు. ఏ వేషమున బోధునో సీతను దేను, ఏ వేషమున బోధునో సీతను దేను, స్వరూపమున బోధునో సీతను దేను, స్వరూపమున పోయదా సీతను దేను, నిజ రూపమున పోతే నెలతానమ్మున లేదో, ఈ వేషం నాకు నచ్చలే ఇంటిని దేను, ఈ వేషం నాకు నచ్చలే ఇంటిని దేను. ఏ వేషమున బోధునో సీతను దేను, బ్రాహ్మణ వేషమున పోయదా బామను దేను, బ్రాహ్మణ వేషమున పోయదా బామను దేను, బ్రాహ్మణ వేషమున పాద బామనమ్మున లేదో, ఈ వేషం నాకు నచ్చలే జానకిని దేను, ఈ వేషం నాకు నచ్చలే జానకిని దేను, ఇంటిని దేను. ఈ వేషమున పోరాదే. ఆహా, నాకు జంగమ వేషము ఆనందకరముగా ఉన్నది. ఈ వేషంలో పోతే ఆ ఇంటి సీత నన్ను నమ్మును. ఇదే వేషంలో పోయేదను. అయ్యో మేము వచ్చేసుకుంటే నీకేమనిపిస్తాను. నేను తాననుకుంటే తానే రావట్టే, తానే రావట్టే, నడువు సంకాల పెట్టి గోడాదికెళ్ళు, గోడాదికెళ్ళు, గోడ దునుకు అన్నప్పుడే చూసిన భగవంతుడు ఈ పంపించాడు. ఆహా, ఈ జంగమ వేషం నాకు ఆనందకరముగా ఉన్నది. ఇప్పుడు సీతారామ లక్ష్మణులు వేరువేరుగానైనారు. ఇదే సమయం పోయేదను. హర హర శివ శంకర అంబికా మనోహర, హర హర శివ శంకర అంబికా మనోహర, గిరివాస శంభో గిరివాస శంభో త్రికార్ముక, హర హర శివ శంభో శంభో హర శివో,
నీ కులము ఏదో నీ పురుషుడు ఎవరు తెలుపు. యతీశ్వర, జనక మహారాజు గారి పెద్ద కూతురను, దశరథ మహారాజు గారి పెద్ద కోడలను, శ్రీరామచంద్రుని భార్యను సీతాదేవి అను స్వామి. మీరేలా వచ్చింది? మీరెవరు? బాలమని పర్ణాశాలనున్న పడతి నీవును బాలా, పర్ణాశాలనున్న పడతి నీవును బాలా, సరుగుల భిక్షం పెట్టు సఖియా పోయిన బాలా, పర్ణాశాలనున్న పడతి నీవును బాలా. బాలమని నేను జంగమ వృద్ధుడను, నాకు భిక్షము నిడుము వెళ్ళదను. సుశీల ఎలా పెట్టుదు భిక్షమెటులా పెట్టుదు స్వామి, ఎలా పెట్టుదు భిక్షమెటులా పెట్టుదు స్వామి, భిక్షమెటులా పెట్టుదు స్వామి, ఎలా పెట్టుదు భిక్షమెటులా పెట్టుదు స్వామి, ఎలా పెట్టుదు నట్ట నడుమ గట్టు గట్టు నడిగే మరిది స్వామి, 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 ఎలా పెట్టుదు భిక్షమెటులా పెట్టుదు స్వామి, ఎలా పెట్టుదు భిక్షమెటులా పెట్టుదు స్వామి, ఎలా పెట్టుదు. ఆ స్వామి మధ్య లక్ష్మణుడు మధ్యలో గిరిగీసి వెళ్ళినాడు, రావడానికి వీల్లేదు స్వామి. బాలమని కట్టు దాటి భిక్షం పెట్టామలయిన బాలా, కట్టు దాటి భిక్షం పెట్టామలయిన బాలా, ఇష్టముతో పెట్టినను ఇకను పోయెద బాలా, ఇష్టముతో పెట్టినను ఇకను పోయెద బాలా, కట్టు దాటి భిక్షం పెట్టామలయిన బాలా. బాలమని కట్టు దాటి భిక్షం పెట్టవలేను, లేనిదే వెళ్ళదను సుశీల. ఆ రాఘవరామచంద్ర ధర్మ సంకటం సంభవించింది. పట్టుము వేదము భిక్షము పట్టుము తోడై స్వామి, 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 పట్టుము వేదము భిక్షము ఇష్టముతో భిక్షమిప్పుడు ఇతను పెట్టెలను స్వామి, 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 పట్టుము వేదము భిక్షము పట్టుము తోడై స్వామి, పట్టుము వేదము భిక్షము పట్టుము తోడై స్వామి, పట్టుము వేదము భిక్షము. ఆ యతీశ్వర, నా ఇష్టంతో విషయం పెట్టున్నాను, తీసుకోండి. ధరణియందున కల్పపురము నందున బాలా, ధరణియందున ధరణియందున కల్పపురము నందున బాలా, ధరణియందున కల్పపురము నందున బాలా, అరుని దళితు మనములోన మరొకెప్పుడు బాలా, అరుని దళితు మనములోన
లక్ష్యం ఏమయ్యాదు కట్నాలు లేకుంటే కమ్మలు పుట్టాలి సీత నా నిజ రూపము చూడు. రామయ్య గారు నేను లంకాసురుడు లేదు, రావణాసురుడను. హే సీత, సీత నా వెంట నడుము చింత ఏలనే బామా. సీత నా వెంట నడుము చింత ఏలనే బామా. చింత వలదు కల్పగురి శివుని సాక్షిగా బామా. చింత వలదు కల్పగురి శివుని సాక్షిగా బామా. నీవు ఉచ్చారింపగా నా వెంట రమ్ము, నా రథం పెట్టుము. ఓరి రావణ నన్ను ముట్టారా శాపం ఇచ్చేదాన్ని కలికి నా మాట వినుము కాంతర ఇప్పుడు బామా. కలికి నా మాట వినుము కాంతర ఇప్పుడు బామా. చిలక వలను పలుకు మంటి చింత ఏలనే బామా. చిలక వలను పలుకు మంటి చింత ఏలనే బామా. నీవు చిలక తలుపులు పలికి నా మనమును సంతోషపరచుము. ఇక్కడ మగవారు లేని సమయం చూసి ఒంటరిగా దొంగలాగా వచ్చింది. కాంతామయమేల నీకు ఇంటి గాంచు మా బామా. కాంతామయమేల నీకు ఇంటి గాంచు మా బామా. చింత వలదు కల్పగురి శివుని సాక్షిగా బామా. చింత వలదు కల్పగురి శివుని సాక్షిగా బామా. కాంతామయమేల
అయ్యో మన చెరులారా రామైతిని నేను 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 అయ్యో రాములతో వేదన తెలుపుడి మీరు అయ్యో రాములతో వేదన తెలుపుడి మీరు ఆ విరులారా మునులారా పక్షులారా నన్ను ఈ పాపాత్ముడైన రావణుడు తెచ్చుకొని వెళుతున్నాడు. మీరైనా మా రాములతో చెప్పండి. జటాయి పక్షి Let's go.
జట్టు జట్టు ఉన్నరాముడు సీతాదేవిని వెళ్ళిపోతున్నారు వారికి అందరూ తెలియదా పక్షి రాజ వినల నిన్ను గట్టిగా నోదృచ్చదా పక్షి రాజ వినల నిన్ను గట్టిగా నోదృచ్చదా తిక్కముగా నిన్ను నేను గట్టిగా నోదృచ్చదా పక్షి రాజ వినల నిన్ను గట్టిగా నోదృచ్చదా పక్షి రాజ వినల నిన్ను గట్టిగా నోదృచ్చదా దారుణను వెళ్ళుము పక్షి వినల నిన్ను బట్టి రెక్కలు ఇరగొట్టడం పక్షి రాజ నిన్ను బట్టి రెక్కలు ఇరగొట్టడం ధిక్కరించి వచ్చడంలో గట్టిగా నోదృచ్చడం ధిక్కరించి వచ్చడంలో గట్టిగా నోదృచ్చడం పక్షి రాజ నిన్ను బట్టి రెక్కలు ఇరగొట్టడం వాడము వక్షములు తెగ నరికితురా పక్షి నీవే పాటి వాడము వక్షములు తెగ నరికితురా ఎక్కడి రాముడు ఏల రాగలడు పక్షి నీవే పాటి వాడము వక్షములు తెగ నరికితురా
చక్కని సీత దక్కను నాటిన ఎక్కడి రాముడు ఏల రాగలడు సింధువు దాటి చేరితి లంకకు సింధువు దాటి చేరితి లంకకు అవని తనుపుడే అశోక వనమున దివిజులు చూడగ దించియుంటిని పక్షి నీవే మాటి వాడవు వక్షంబులు తెగ నరికిందిరా రే పక్షి ఇదేపాటి వాడవు ఈ వక్షంబులు తెగ నరికి ఇదేనయ్యా ఇదేనా? కావలిగా ఉండి మహా బాధలకు ఉనర్చుము అన్నయ్య రామచంద్ర ఇదే వందనం సహోదర లక్ష్మణ సహోదర లక్ష్మణ ఎలా వచ్చింది ఈ వచనం ఒట్టిగా వచ్చింది ఎలా గణేష్ బైక్ లక్ష్మణ్ చెడి లక్ష్మణ్ దండ దగ్గర ఇక్కడ చూడండి ఓకే. ఇక్కడ చూడండి బాబు ఇక్కడ వందనము రామచంద్ర వందనము రామవై దండముగా రామదేవి వినుమా సహోదరా లక్ష్మణ అన్నయ్య వదనను వట్టిగా విడిచిపెట్టి నువ్వు ఎలా వచ్చింది ఏదో మోసం సంభవించింది అన్నయ్య వదిన పంపెనను శ్రీరామ మీ వద్దకి ముడు 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 వినుముకేమో శబ్దం వినబడనట వీణులకు వినుముకేమో శబ్దం వినబడనట వీణులకు యజమిని తన మరి వెదరను అవని జాతనంటి చెడికి వదిన పంపెనను శ్రీరామ మీ వద్దకి ముడు వదిన పంపెనను శ్రీరామ మీ వద్దకి ముడు వదిన పంపెనను శ్రీరామ మీ వద్దకి ముడు అన్నయ్య రామచంద్ర నాకై నేను రాలేదు వదినకేమో ఆ లక్షణ సీత అని వాటి నీ శబ్దం వీడబడినాడు అందుకోసమే ఒక మనిషర విడచినాడను పది దాటినే 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 దిగబడుతును వాడే వర్షను పది దాటినే దిగబడుతును వాడే వర్షను పది దాటినే దిగబడుతును వాడే వర్షను పది దాటినే ఒక మనిషర వాడే వర్షను
పలకని నేనెంత చెప్పినా వినకుంటే తాను పలకని నేనెంత చెప్పినా వినకుంటే తాను పలకని నేనెంత చెప్పినా వినకుంటే తాను పలికి చేత మాటలు ఎనినా వినకుంటే తాను పలికి చేత మాటలు ఎనినా వినకుంటే తాను అన్నయ్య నేను ఆ సీతాదేవికి ఎన్నో విధములుగా చెప్పి ఉంటుంది. ఆమె చాలా నిష్ఠూరమైన వాక్యాలు కలిగిన తర్వాత అక్కడి నుంచి విడుదల చేయండి. మహా సహోదరా, మనకేదో మోసం సంభవించదు. మనం ఇప్పుడే పద్మశాల వద్దకు పోదాం కదా. ఆ లక్ష్మణ ఎంత బలిగా ఉంటుంది. ఆహా అన్నయ్య, ఇందులో నా తప్పేం లేదు. నాగిల్లి ప్రతాపరెడ్డి ధర్మారం ఈ రాముల వారి పట్టాభిషేకానికి 516 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేము దేవుని పదే పదే కోరుతున్నాం. నేనేమి చేయుదునన్నా ఇంతవరకు మీ ఆజ్ఞలో ఉన్నా. నేనేమి చేయుదునన్నా ఇంతవరకు మీ ఆజ్ఞలో ఉన్నా. నేనేమి చేయుదునన్నా ఇంతవరకు మీ ఆజ్ఞలో ఉన్నా. నేనేమి చేయుదునన్నా ఇంతవరకు మీ ఆజ్ఞలో
అన్నయ్య రామచంద్ర, ఇందులో నా తప్పేం లేదు. ఆ జానకీదేవి పలు రకమైన నిష్ఠూరమైన వాక్యములు వహించిన వాడు ఎదుట ఇక్కడికి ఎదురొచ్చేటువంటి సహోదర లక్షణ అన్నయ్య ధర్మశాల వద్దకు పోదాం పద. అలాగే అన్నయ్య. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, పావన రామ పట్టాభి రామ, పావన రామ పట్టాభి రామ, రామ రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ. సహోదర లక్షణ ఆహా అన్నయ్య, ధర్మశాల చిన్న పోయి ఉండే కదా. సీత సీత వదినా వదిన, తల్లి తల్లి. సహోదర లక్షణ అన్నయ్య ఇదరా తమ్ముడ దిగువన సుందరి, ఇదరా తమ్ముడ దిగువన సుందరి, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా సోదరా, సీతామణి లేదురా సోదరా, సీతామణి లేదురా సోదరా, సీతామణి లేదురా సోదరా. రంగు రంగుల పరమశాలలో, రంగు రంగుల పరమశాలలో, రంగు రంగుల పరమశాలలో, రంగు రంగుల పరమశాలలో, రమణీమణి లేదురా తమ్ముడా, రమణీమణి లేదురా తమ్ముడా, బాలామణి లేదురా సోదరా, బాలామణి లేదురా సోదరా. పచ్చలు తీసిన పరమశాలలో, పచ్చలు తీసిన పరమశాలలో, పచ్చలు తీసిన పరమశాలలో, పచ్చలు తీసిన పరమశాలలో, పడతీమణి లేదురా సోదరా, పడతీమణి లేదురా సోదరా, పడతీమణి లేదురా తమ్ముడా, పడతీమణి లేదురా తమ్ముడా. వినరా తమ్ముడ దిగువన సుందరి, వినరా తమ్ముడ దిగువన సుందరి, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా. పచ్చలు తీసిన పరమశాలలో, పచ్చలు తీసిన పరమశాలలో, పడతీమణి లేదురా తమ్ముడా, పడతీమణి లేదురా తమ్ముడా. గట్టిగా నీవి చదువుతనంటేనే, గట్టిగా నీవి చదువుతనంటేనే, గట్టిగా నీవి చదువుతనంటేనే, గట్టిగా నీవి చదువుతనంటేనే, కావలించిపోతిరా తమ్ముడా, కావలించిపోతిరా తమ్ముడా, కావలించిపోతిరా సోదరా, కావలించిపోతిరా సోదరా. పాలివాడ వెంతైనా గాని, పాలివాడ వెంతైనా గాని, పగవాడగు కాదురా తమ్ముడా, పగవాడగు కాదురా తమ్ముడా, పగవాడగు కాదురా లక్షణ, పగవాడగు కాదురా లక్షణ. ఎన్నటికైనను నే చెడిపోదును, ఎన్నటికైనను నే చెడిపోదును, ఎవరిదేమి పోదురా తమ్ముడా, ఎవరిదేమి పోదురా తమ్ముడా, ఎవరిదేమి పోదురా తమ్ముడా, ఎవరిదేమి పోదురా తమ్ముడా. ధరగి వెలసిన ధర్మపూరిలో, ధరగి వెలసిన ధర్మపూరిలో, రాముడనై ఉంటిరా సోదరా, రాముడనై ఉంటిరా సోదరా, రాముడనై వెలసితి తమ్ముడా, రాముడనై వెలసితి తమ్ముడా, రాముడనై వెలసితి సోదరా, రాముడనై వెలసితి సోదరా. ఇహరా తమ్ముడ విలువల సుందరి, ఇహరా తమ్ముడ విలువల సుందరి, సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా. సహోదర లక్షణ ఎన్నడూ నా మాట జగదప్పటి వాడవు, నీవు ఎలా వచ్చింది? సీత సీత సీత
చింతించబోకు రామచంద్రని మదిలో చింతించబోకు రామచంద్రని మదిలో రంజిలబోకు రామచంద్రని మదిలో రంజిలబోకు రామచంద్రని మదిలో రంజిలబోకు జానకి జానకి ఎడంచు జాలి మారి ఏడ్చెదావు 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 జానకి ఎగుమోదు తండ్రిని కడచేయించు స్వామి రామచంద్రని మదిలో రంజిలబోకు ఓ రామచంద్రని మదిలో రంజిలబోకు ఓ రామచంద్రని మదిలో రంజిలబోకు అన్నయ్య రామచంద్ర చింతించిన లాభం లేదు ముందుకు పోదాం పద సీతా సీత కారణములో నిన్ను కాచనైతి నా 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 సీత కారణములో నిన్ను జానకి నివాసి నేను నిలువజాననే సీత 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 కారణములో నిన్ను కాచనైతి నా 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 సీత కారణములో నిన్ను సఖి నేను వలదని ఎంత చెప్పినా వినకుండా మా ఎంబడి వచ్చి నువ్వు ఈ కష్టంలో పాలైపో సీత సీత ఆహా అన్నయ్య దుఃఖించిన లాభం లేదు పరమ ప్రతిభట గుణలేద సీతకేమి భయము 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 లేదు ఆత్మరామ స్వామి నీవు చింత చేయు బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింత చేయ బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింత చేయ బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింత చేయ బలము లేదు పరమ ప్రతిభట గుణసేత సీతకేమి భయము లేదు పరమ ప్రతిభట గుణసేత సీతకేమి భయము లేదు ఆహా అన్నయ్య మా సీతాదేవి ప్రతిభత శిరోమణి ఆమెకి ఎలాంటి భయం లేదు సీతా సీత మాయముఖంపై నీకు మమతా కలిగన సీత మాయముఖంపై నీకు మమతా కలిగన సీత మాయముఖంపై నీకు మమతా కలిగన సీత మాయముఖంపై
మృగము వనదని ఎంత చెప్పినా వినకయుంటుంది. ఆహా సీత సీత అయ్యా రామచంద్ర, వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస మరితాను వెతుకుటకు వరుస తోడ వెళుతాము మరితాను వెతుకుటకు వరుసగాను వెళుతున్నాము మరితాను వెతుకుటకు వరుస తోడ వెళుతాము మరితాను వెతుకుటకు వరుసగాను వెళుతున్నాము వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస అన్నయ్య రామచంద్ర, ఈ వనాంతరంలో దుఃఖించిన లాభం లేదు. ఎందుకు సీత సీత పూర్వదైవమాయుల రాసేన